ఇలా చూడండి, వాళ్ళిద్దరూ తిరిగొచ్చి ఏదో ఒక కథ చెప్పి బతిమాలుకుంటారు. పొరపాటును కూడా రూమ్ ఇవ్వకండి. ఏంటి అమ్మాయి జాలి దయ లేకుండా మాట్లాడుతోంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం? నిన్ను చూసుకోవడం మనసు కరగలేదే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా సొంత ఊరు కాకినాడండి. గత 5 ఏళ్ళుగా మేము సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు, అందుకే ఇలా పారిపోయి వచ్చేసాం. రేపు పొద్దున్న రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు పర్వాలేదు సార్, నేను ప్లాట్ఫామ్ మీదనే పడుకుంటాను. కానీ తను అలా కాదు, ఎంతో సంపన్నమైన కుటుంబం. నాతో పాటు తను కూడా ప్లాట్ఫామ్ మీద ఉంచలేనుగా. కనీసం రిసెప్షన్ దగ్గరైనా కాస్త ప్లేస్ ఇవ్వండి సార్. తెల్లారే వరకు ఉండి తర్వాత వెళ్ళిపోతాం. సరే, లోపలికి రండి. ఇది నా రూమ్. రాత్రికి ఇక్కడే ఉండండి. చాలా థ్యాంక్స్ సార్. అద్దెంతో చెప్పారంటే? అదేం అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సార్. మీ మెయిల్ని మర్చిపోలేమండి. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.